మేడం మీ పేరండి? నా పేరు కే శైలజ. ఏ ఊరండి మీది? అది కడప డిస్ట్రిక్ట్. కడప డిస్ట్రిక్ట్. కడప. మరి ఇప్పుడు మీరు ఏ స్కూల్లో టీచర్గా చేస్తున్నారండి? చింతకొమ్మ దిన్న హై స్కూల్లో, చింతకొమ్మ. జెడ్పీ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా వచ్చాను. మ్యాథ్స్ టీచర్. ఓకే. మీకు మొన్న 2025 డిఎస్సిలో జాబ్ వచ్చిందండి? అవును. ఓకే. మనం ఇప్పుడైతే బయట చూసుకుంటే ఈ డిఎస్సి 2025కి సంబంధించి అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు పేపర్ లీకేజ్ జరిగింది, పేపర్లు అమ్ముకున్నారు, కొన్నారని చెప్పేసి. మీరు చెప్పండి, మీకు ఎలా వచ్చింది మీకు జాబ్ ఇది? నేనైతే ఎటువంటి లీకేజ్ జరగలేదు. ఎందుకంటే ఇది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా జరిగింది. మెరిట్ లిస్ట్ ఇచ్చారు, సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు. ఇలా కాల్ లెటర్ ఇంటర్వ్యూ చేసి ఇన్ని ఫైనల్ లిస్ట్ ఇచ్చేసి మాకు జాబ్ ఇచ్చారు. అంతేకాని ఎటువంటి అవినీతి జరగలేదు. నా ర్యాంక్ వచ్చేసి 25th ర్యాంక్, ఎస్సీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. ఓకే. అంటే మీకు ఎలా వచ్చిందండి? అంటే ఏ రిజర్వేషన్ బేస్ మీద వచ్చింది? ఓపెన్ కేటగిరీలోనే వచ్చింది. ఓపెన్ కేటగిరీ, రిజర్వేషన్ కాదు, ఓపెన్ కేటగిరీలోనే వచ్చింది. ఓకే. ఎటువంటి అవినీతి అయితే జరగలేదు. ఓకే. అంత బలంగా ఎలా చూస్తారు మీరు? ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ పెట్టడంలో కానీ ఏ విషయంలో కానీ అన్ని కంప్యూటర్ బేస్డ్గానే జరిగాయి. ఓకే. కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను ఎటువంటి అవినీతి జరగలేదు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు జాబ్ వచ్చేంత వరకు ఎలా ప్రాసెస్ అదంతా ట్రాన్స్పరెంట్గా జరిగిందా, లేకపోతే ఎలా జరిగిందని మీకు ఎలా అనిపించిందండి పెట్టిన విధానం? ట్రాన్స్పరెంట్గానే జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే అన్నీ కూడా పకడ్బందీగా చూసుకుంటే ప్రధానంగా దీనికి ముందు ఏం చేసేవాళ్ళండి మీరు, అంటే జాబ్ రాకముందు? నేను 2018లో అటెంప్ట్ చేశాను, కానీ రాలేదు. అప్పటి నుంచి లాంగ్ ప్రిపరేషన్తో నేను ఇంటి దగ్గరే హోమ్ మేకర్గా ఇంటి దగ్గరే వచ్చేసి నేను లాంగ్ ప్రిపరేషన్తో ఈ జాబ్ సాధించాను. దాదాపు 2018 నుంచి 24 వరకు పిల్లల్ని వదిలిపెట్టి ఫ్యామిలీని వదిలిపెట్టి మరీ వెళ్ళి 1 year పాటు 24లో 25 వచ్చే రిజల్ట్ వచ్చి ఎగ్జామ్ రాసేంత వరకు కూడా నేను హాస్టల్లోనే ఉండి ప్రిపేర్ అయ్యి మా ఫ్యామిలీ సపోర్ట్తో నేను అక్కడికి వెళ్ళి విజయవాడ, కర్నూలు ఇలా కోచింగ్ సెంటర్లో ఎక్కడ ఎగ్జామ్స్ పడితే అక్కడ ఎగ్జామ్స్ రాస్తూ సో ఇలా ప్రిపేర్ అయ్యి ఫైనల్గా కష్టపడి జాబ్ తెచ్చుకున్నాను. ఓకే. మరి ఇప్పుడు మీరు ఇంత కష్టపడి ఫ్యామిలీకి దూరంగా ఉండి మరి జాబ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు వచ్చే ఆరోపణలు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందండి బయట ఇప్పుడు డిఎస్సికి సంబంధించి? ఎటువంటి అవినీతి అయితే జరగలేదండి. ఏదైనా ఉంటే కనుక క్యాండిడేట్స్లు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి జరిగింది అంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఫేస్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్న అసలు ఆధారాలు కూడా కొంతమంది చూపించట్లేదు, మాకు జాబ్ రాలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి జాబ్ వచ్చినటువంటి అభ్యర్థులుగా? ఏదైనా ఉంటే కనుక ప్రూఫ్ చూపించాలి కదా. ప్రూఫ్ లేకోకుండా అవినీతి జరిగింది అలా అనడం తప్పు కదా. అవును. అంటే ఇప్పుడు ఈ డిఎస్సి 2025ని అధికారంలోకి వస్తే మేము ఈ డిఎస్సిని క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు గత ప్రభుత్వ పాలకులు, అంటే వైఎస్ఆర్సీ పార్టీలు. మీరు ఏమంటారు? అంటే ఒకవేళ మీ జాబ్ పోయే పరిస్థితి కూడా చేస్తామని చెప్పేసి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే ఒక జాబ్ని అయితే కొంటారు, పీజీటీ ఇలా 4 ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి అన్నిట్లో మెరిట్ లిస్ట్లో ఉన్నారు. అందరు కొన్నట్టేనా? ఓకే. సో ఒకసారి క్వశ్చన్ చేస్తారు. సో మెరిట్ లిస్ట్ చూడండి, ఒక్కొక్కరు 4 కూడా క్వాలిఫై అయ్యారు. కానీ మనం పెట్టిన లిస్ట్లో ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉందో వాటిని మాత్రమే ఇచ్చారు. నాకు పీజీటీలో 13th ర్యాంక్ కూడా ఉంది, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఎస్సీ ఇవ్వడం వల్ల ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. సో దీన్ని బట్టే చెప్పచ్చు విభాషన్స్లో కానీ ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. ఇప్పుడు మీకు జాబ్ రాకముందు మీకు కుటుంబ పరిస్థితులు ఎలా ఉండే, జాబ్ వచ్చాక కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు జాబ్ రాకముందు అయితే కనుక ఫైనాన్షియల్గా చాలా సఫర్ అయ్యేవాళ్ళు. ఎప్పుడైతే ఆర్థికంగా ఓకే. మరి ఇప్పుడు 2019 నుంచి 24 మధ్య 5 సంవత్సరాలు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. మీరే చెప్పారు 6 సంవత్సరాల నుంచి ఎదురు చూసుకోమని చెప్పేసి. ఆ మధ్యలో ఇవ్వకుండా ఇప్పుడు వచ్చిన వాళ్ళ మీద ఈ విధంగా ఎలా అనిపిస్తుంది మీకు? అది కరెక్ట్ కదా సార్. ఎందుకంటే మనం ఇవ్వకుండా మళ్ళీ ఇచ్చిన వాళ్ళని కూడా ఇలా దిగుపరచడం కూడా తప్పు. ఓకే. సో నాకు తెలిసినంత వరకు ఎక్కడ అవినీతి జరగలేదు. ఇలాంటి అబండాలు ఎప్పుడు కూడా వేయకూడదు. మొత్తం మాకు ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన ఈ గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్తుంది. సో ఈ గవర్నమెంట్ ఈ నోటిఫికేషన్ ఇచ్చి మెగా డిఎస్సితో మాకు జాబ్స్ ఇలా పారదర్శకంగా ఇచ్చినందుకు థ్యాంక్ యూ.